ఈరోజు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్తూపం దగ్గర ఈ కార్యక్రమాన్ని మహిళల్ని ఘనంగా సన్మానిస్తూ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పిస్తూ ఈరోజు మహిళలకి ఎంత పవిత్రమైన దినమో అట్లాగే తెలంగాణ ప్రాంతానికి అంత గొప్ప దినం, అంత పర్వదినం. ఎందుకంటే 2011 సంవత్సరంలో మార్చి 10వ తారీఖు నాడు 75 సంవత్సరాల నుంచి సీమాంధ్ర రాజకీయ నాయకుల వ్యాపార వర్గాల దోపిడీ కింద తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు అణగదొక్కబడటం, రాజకీయంగా అవమానాలకు గురి కావటం, ఆత్మవంచనకు గురి చేయటం, ఇవన్నీ భరించలేక 2011 మార్చి 10వ తారీఖు నాడు హుసేన్ సాగర్ మీద హైదరాబాదు నడిబొడ్డున సీమాంధ్రుల పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులు తిరుగుబాటు జెండా ఎగిరేసినటువంటి పవిత్రమైన గొప్ప రోజు. దాని స్ఫూర్తితోనే తెలంగాణ మొత్తం ఉద్యమం రాజేసింది. ఆ మంటల్లోనే, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే సీమాంధ్రులను తరిమేసి తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో అమరవీరుల త్యాగాలతోని, సకల జనుల పోరాటాలతోని భౌతికంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఆ విధంగా సాధించుకున్నటువంటి రాష్ట్రం ఎన్నో రంగాల్లో అభివృద్ధి అవుతుంది, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది, ఆకలి సావులు పోతాయి, రైతుల ఆత్మహత్యలు పోతాయి, ఉద్యమకారులకి, అమరవీరుల తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ సమాజం మొత్తం కూడా కలలుగా అన్నది. ఆ రాష్ట్రాన్ని, ఆ విధంగా వచ్చినటువంటి రాష్ట్రాన్ని ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలించితే చివరికి కుటుంబ పెత్తనమైంది. మళ్ళీ సీమాంధ్రులు ఏ విధంగానైతే దోపిడీ చేశారో అదే పద్ధతుల్లో కార్పొరేట్ శక్తులకి పాలన విభాగంలో భాగస్వాముల్ని చేసి అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించటం, అప్పుల పాలు చేయటం, చివరికి కుటుంబం మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం జరిగింది. మిత్రులారా, ఆ విధంగా కేసీఆర్ పాలన తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని ఆధారంగా చేసుకొని ఉద్యమకారులను కానీ, అమరవీరుల తల్లిదండ్రులను కానీ విస్మరించినటువంటి కేసీఆర్కి బుద్ధి చెప్పడం కోసం నిరుద్యోగులను కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పని, రైతులకి మేలు చేస్తామని చెప్పి తెలంగాణ సమాజానికి ఎన్నో హామీలు గుప్పించి నమ్మించి మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ సమాజాన్ని నమ్మించి గంపగుత్తగా ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ వారిచ్చినటువంటి 6 గ్యారెంటీల గురించే తప్ప ఏనాడైనా సరే నిరుద్యోగుల గురించి కానీ, ఉద్యమకారుల గురించి కానీ, అమరవీరుల తల్లిదండ్రుల గురించి కానీ 2 సంవత్సరాలు అయినప్పటికీ అధికారంలోకి వచ్చి ఈనాటి వరకు కూడా వారిని పలకరించిన పాపాన పోలేదు. తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల పురిటి గడ్డ. తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారులు కాల్చినటువంటి కాల్పులకి గొట్టెముక్కల గోపాల్ రెడ్డికి పొట్టలో తూటాలు దిగి పేగులు బయటికి వచ్చినా సరే పై పంచతో అదిమి కట్టుకొని రజాకారుల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది. దాని స్ఫూర్తితోనే 60 సంవత్సరాలు ఉద్యమం చేసి 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర ఉంది. ఇంత చరిత్ర ఉన్నటువంటి ఈ తెలంగాణ సమాజం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎట్లనైతే నిర్లక్ష్యం చేస్తుందో ఆ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మరో మిలియన్ మార్చి, ఆ రోజు జరిగినటువంటి మిలియన్ మార్చి స్ఫూర్తితోని
మళ్ళీ రేపు 10వ తారీఖు నాడు హైదరాబాద్ నడిబొడ్డున ఉద్యమకారుల సిహన జ్యోతి దగ్గర నుంచి గన్ పార్క్ వరకు కూడా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి గారు, జనరల్ ప్రఫుల్ రామరెడ్డి గారు, జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి బత్తుల సోమయ్య నాయకత్వంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమకారులందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీని మేలుకొల్పడం కోసం కేసీఆర్ చేసినటువంటి నిర్లక్ష్యాన్ని మీరు చేయొద్దు అని చెప్పి తెలియజేయడం కోసం, ఈ ఉద్యమ హక్కులని సాధించడం కోసం మేము ఖచ్చితంగా ఆ రోజు పెద్ద ఎత్తున దాదాపు 3000 మంది ఉద్యమకారులు అమరవీరుల తల్లిదండ్రులని ఏకం చేసి ఆ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసినటువంటి జిల్లా. ఈ జిల్లా నుంచి కూడా ఉద్యమకారులు కానీ, నిరుద్యోగులు కానీ, మేధావులు కానీ పెద్ద ఎత్తున తరలి ఎల్లుండి జరగబోయేటువంటి మరో మిలియన్ మార్చిలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని, అట్లాగనే కళలకి తెలంగాణ పెట్టింది పేరు. ఆనాడు ఆట పాటతోని ప్రజల హృదయాలను కదిలించి ఉద్యమంలో మిలిటెంట్గా పాల్గొనేటట్టు చేసింది కళాకారులు. వాళ్ళని నిర్లక్ష్యం చేశారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అర్ధరాత్రులు కానీ పగలు కానీ ఎండకి వానకి తడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఉద్యమకారులు ఎట్లయితే అహోరాత్రులు కష్టపడ్డారో దాంట్లో భాగంగా తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం గురించి విలేకరులు కూడా, జర్నలిస్టులు అందరూ కూడా ఆ రోజు తెలంగాణ సమాజానికి తెలియజేసినటువంటి చరిత్ర తెలంగాణ విలేకరులకు కూడా ఉంది. వాళ్ళని కూడా నిర్లక్ష్యం చేశారు. వాళ్ళకి కనీసం ఇళ్ల ప్లాట్లు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళ జీవన విధానం కూడా అస్తవ్యస్తంగా తయారై ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానైతే ఉన్నదో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా విలేకరుల పరిస్థితి మారలేదు, ఉద్యమకారుల పరిస్థితి మారలేదు, కళాకారుల పరిస్థితి మారలేదు. కాబట్టి మేమందరినీ కలుపుకొని డాక్టర్లని, లాయర్లని, విలేకరులని అందరినీ, కళాకారులందరినీ కలుపుకొని రేపు మార్చి 10వ తారీఖు నాడు హైదరాబాద్ నడిబొడ్డున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు దాంట్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం, కోరుకుంటున్నాం. జై తెలంగాణ.